మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 9212 ఉద్యోగాలను టెక్నికల్ ట్రేడ్స్మెన్, పైనీర్ విభాగాల్లో భర్తీ చేయనుంది. వీటిలో టెక్నికల్ ట్రేడ్స్మెన్ విభాగంలో 9195 పోస్టులు ఉన్నాయి. పైనీర్ విభాగంలో 17 వరకు పోస్టులున్నాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో ఏప్రిల్ 20వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా మెట్రికులేషన్ లేదా 10వ తరగతిలో ఉత్తీర్ణత పొందుండాలి. సంబంధిత ట్రేడ్లలో నైపుణ్యం ఉండాలి. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 నుంచి 27 మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1999 కంటే ముందు, జనవరి 1, 2025 తర్వాత జన్మించి ఉండకూడదు. ఇక మోటార్ మెకానికల్ వెహికల్, కుక్, కార్పెంటర్, టైలర్, బార్బర్, సఫాయి కర్మచారి తదితర పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల వయసు నిర్ణయించారు. జనవరి 2, 2003 కంటే ముందు, జనవరి 1, 2008 తర్వాత జన్మించకూడదు. ఎస్సీ, ఎస్టీ 5 ఏళ్లు, ఓబీసీ, ఈఎంఏకు 3 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో మే 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పురుష అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికోద్యోగులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్లైన్ రాత పరీక్ష, పీఈటీ, పీఎస్టీ పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 21,700 నుంచి 69,100 రూపాయల వరకు జీతంగా చెల్లిస్తారు.